ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు ఎర్ర కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు పంగిడిగుంట రాజవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్ర కాలువ వరదతో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. ఏలూరు జిల్లాలో వరద ఉధృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు రైతులకు అపారమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతోటి ఇప్పుడు కొద్ది కాలం క్రితం వేసినటువంటి వరి పొలాలన్నీ కూడా కొట్టుకుని వెళ్లిపోయేటటువంటి పరిస్థితి. ఎర్రకాలువ జలాశయం నుంచి 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ఈ పంగిడిగూడెం గ్రామం అంతా కూడా ముంపు బారిన పడింది. ఇక్కడ వేలాది ఎకరాలు అంటే దాదాపుగా 3,000 ఎకరాల్లో వేసినటువంటి వరి చేలన్నీ కూడా పూర్తిగా నీటి పాలయ్యాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వాటిని అన్నింటినీ కూడా పంట పండిద్దామనుకునే సమయంలో పోటెత్తినటువంటి ఎర్రకాలువ వరద ఇక్కడ మొత్తం చేలన్నింటినీ కూడా ముంచేసింది. రైతులు కూడా చేసేది ఏమీ లేక పంట గట్టుల నుండి నిలబడి ఆ పొలాలని చూస్తూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. నాట్లు వేసినటువంటి వరి చేలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాగా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులు ఉంటారు, అలాగే సొంతగా వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఉంటారు. అయితే కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు వేలాది ఎకరాలు, ఇది కనిపిస్తున్నదంతా కూడా మనకి చెరువో లేకపోతే జలాశయమో కాదు, ఇవన్నీ నిత్యం పంటలు పండేటటువంటి ప్రాంతం. ఇక్కడ వేసినటువంటి పొలాలన్నీ కూడా ముంపు బారిన పడ్డాయి. మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అలా చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాల్లో వేసారు, ఎంత నష్టం జరుగుతుంది? మొత్తం మా ఊరు పంగిడిగూడెం గ్రామం అండి, పల్లతోటి ప్రాంతాలు 4,000 ఎకరం ఉంటుందండి. మొత్తం కవులండి. ఎకరం వచ్చి 36,000 రూపాయలు అండి. మొత్తం ఊడిపులు అయిపోయినండి. దుబ్బులు చూడితే ఇలా వచ్చేసినాడు. మాకు నిలబడదానికి కూడా అవకాశం లేదండి. ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలగవచ్చు సార్. వచ్చినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. మొత్తం ఎన్ని వేల ఎకరాల్లో పంట దెబ్బతింది? ఎకరానికి ఎంత నష్టం వస్తుంది సుమారుగా? 5,000 ఎకరాలు సార్. 5,000 ఎకరాల్లో కంపల్సరీగా ఈ పంట నష్టం జరుగుతుంది. ఎకరానికి 40,000 కౌలు కట్టేసామండి ముందే సార్. ఇప్పుడు మొన్న ఊడ్చామండి, మొన్న దమ్ము చేసి ఊడ్చామండి. కలుపు మందులు కూడా వేసేసామండి. దానికి మొత్తం ఊడిపికి దమ్ముకి కలిసి కలుపు మందులు 15,000 అయినాయండి. ఇప్పుడు మరి మొత్తం ఊరి అంతా కొట్టుకుపోయిందండి, మురిగిపోయిందండి. ఇప్పుడు 3 రోజులు అవుతుందండి. ఇప్పటికండి మాకు ఏదైనా ప్రభుత్వం వారు సాయం చేస్తే చెయ్యాలండి. మాకు కౌలు రైతులు దాదాపుగా ఇప్పుడుగా ముందుగా అడ్వాన్సులు అంటే 40,000 రూపాయలు చొప్పున ఎకరానికి చెల్లించారు. పెట్టుబడులు ఇప్పటికి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. గడిచిన 3 రోజులుగా ఈ స్థాయిలో వరద ప్రవాహం మనం చూడొచ్చు. రోడ్డు పై నుంచి 2 అడుగుల మేర నీరు ప్రవహించి కింద పంట పొలాలన్నింటినీ కూడా కొట్టుకుపోయేలా చేస్తుంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం ఈ వరదల వల్ల వచ్చిందని చెప్పాలి. మొత్తం రైతులందరూ కూడా తమకు ఆదుకుని న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా నుంచి.